జనరల్‌గా నేను పెద్దగా వాట్సాప్ స్టేటస్‌లు అయితే చూడను. అయితే రీసెంట్‌గా ఒక ప్రయోజకుడైన నా మిత్రుడు ఒకడు పెట్టిన వాట్సాప్ స్టేటస్ అయితే నాకు చాలా అట్రాక్టివ్‌గా అనిపించింది. దాన్ని నేను స్క్రీన్‌షాట్ కూడా సేవ్ చేసుకున్నాను. అది ఇది అనమాట. 7 సైలెంట్ హ్యాబిట్స్ దట్ మేక్ పీపుల్ రెస్పెక్ట్ యూ. అంటే ఒక 7 అలవాట్లు ఇచ్చారు. ఈ 7 అలవాట్లు మనం గాని ఫాలో అయితే మన పట్ల ఇతరులకి రెస్పెక్ట్ అనేది పెరుగుతుందనమాట. సో, ఈ 7 ఇక్కడ ఉన్నాయి, చదవండి. సో, ఇందులో మొదట చూసినట్లయితే ఏంటంటే స్పీక్ లెస్ అండ్ లిజన్ మోర్. అంటే తక్కువ మాట్లాడండి, ఎక్కువ వినండి అని ఉంది. విచ్ మేక్స్ యువర్ వర్డ్స్ క్యారీ వెయిట్. అంటే మన మాటకి వాల్యూ ఉంటుందన్నమాట. మనం ఊరికే డబా డబా మాట్లాడుతూ ఉంటే, వాగుతూ ఉంటే అవతల వాళ్ళు మన మాటకి రెస్పెక్ట్ ఇవ్వరు. అందువల్ల మనం తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. రెండో పాయింట్ ఏంటంటే యూ డోంట్ రియాక్ట్ ఫాస్ట్. తొందరగా రియాక్ట్ అవ్వకండి. పీపుల్ రెస్పెక్ట్ దోస్ హూ స్టే కామ్. ఎవరైతే కామ్గా ఉంటారో వాళ్ళకి జనాలు రెస్పెక్ట్ చేస్తారనమాట. అందువల్ల తొందరగా రియాక్ట్ అవ్వద్దు. అది రెండో పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే యూ కీప్ యువర్ ప్రామిసెస్ క్వైట్లీ. ప్రామిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రెస్పెక్ట్ చేయాలి. అంటే దాన్ని ఫాలో అవ్వాలన్నమాట. ఎవరికైనా మనం ఏదైనా ప్రామిస్ చేసామంటే అది మనం తప్పకుండా ఆడిన మాట తప్పకుండా అని నెరవేర్చగలగాలి. అలాంటప్పుడే మనం ప్రామిస్ చేయగలగాలి. యూ కంట్రోల్ యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్. అంటే మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి కంట్రోల్ చేసుకోమంటున్నాడు. అంటే దానివల్ల ఏంటంటే వేరే వాళ్ళు మనల్ని అంత సులువుగా ఫేస్ రీడింగ్ చేయరు అని చెప్తున్నారు అనమాట. యూ వాక్ అవే ఫ్రమ్ డిస్రెస్పెక్ట్ ద ఫస్ట్ టైమ్ అట్ ఎపియర్స్. మనల్ని ఎవరైనా అగౌరవపరుస్తున్నప్పుడు, అంటే కించపరుస్తున్నప్పుడు, మనల్ని ఎగతాళి చేస్తున్నప్పుడు స్టార్టింగ్‌లోనే మనం అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారనమాట. సో, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఇంక అక్కడ ఎక్కువసేపు ఉండకపోవడం వల్ల మనకి మంచిదనమాట. మళ్ళీ మనం ఫ్రస్ట్రేట్ అయ్యి ఏదోటని మాట పెరిగి దాని బదులు అలాగే మనం దాన్ని నవ్వుతూ ఉన్నామనుకో, మనల్ని ఎవరైనా తిడుతున్నప్పుడు మనం నవ్వుతూ ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ కంటిన్యూ చేస్తారు. అందుకని అప్పుడే ఎవరైనా మనల్ని ఎగతాళి చేస్తే అప్పుడే ఇమ్మీడియేట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. యూ డోంట్ ఓవర్ షేర్ యువర్ లైఫ్. ప్రైవసీ క్రియేట్స్ పవర్. ఊరికే మన గురించి నేను అలాగా, నా ఫ్యామిలీ ఇలాగా అని ఊరికే మన గురించి ఎక్కడ చెప్పొద్దనమాట. సో, ప్రైవసీ క్రియేట్స్ పవర్. అంటే ప్రైవసీ ఉండడం అనేది మనకి పవర్ని ఇస్తుందని. యూ స్టే కన్సిస్టెంట్ ఈవెన్ వెన్ నో వన్ ఈజ్ వాచింగ్. ఇప్పుడు ఎవరో ఒకరు చూస్తున్నారని పని చేయడం కాదు. మనం ఒక్కరు ఉన్నా సరే, ఎవరో చూడకపోయినా సరే మనం కన్సిస్టెంట్గా మనం ఏదైతే డిసిజన్ తీసుకుంటున్నామో, ఏదైనా రూల్స్ అయితే ఏమన్నా పెట్టుకుంటే వాటి కోసం మనం కృషి చేయాలి. అది చెప్పింది. ఈ 7 పాయింట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. 7 పాయింట్లు మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మనకు వీలుంటే ఇది ఫాలో అవ్వడానికైతే ట్రై చేద్దాం. అంతే అంతే ఫ్రెండ్స్. ఓకే. బాయ్.